బీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలో ఖమ్మం జిల్లా వేదిక వేలాది మంది విద్యార్థులతో జడ్పీ సెంటర్ నుంచి ప్రెసిడెంట్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విద్యారంగం అభివృద్ధి చేయకపోగా విద్యార్థుల పక్షాన నిర్వహిస్తున్నటువంటి వైఖరిని బీడీఎస్సీగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించి అని చెప్పేసి అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కావాల్సినటువంటి యూనివర్సిటీ ఖమ్మం జిల్లా కేటాయించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా బడ్జెట్ లో విద్యారంగ శాఖకి 10% నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర మహాసభలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులంతా సమీకరించి ప్రభుత్వ విద్యారంగ బాగు కోసం సన్నద్ధమవుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని బీడీఎస్సీ విద్యాసంఘంగా ఖమ్మం నడివొట్టిన బీడీఎస్సీ రాష్ట్ర మహాసభల్లో 10,000 మంది విద్యార్థులతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలను పరిష్కరించండి. అట్లాగే నరేంద్ర మోడీ గారు దేశంలో మీరు నూతన జాతీయ విద్యా విధానం తీసుకొని వచ్చినారు, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.